వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దామండి. ఇందుకోసం నేను ఒక పావు కిలో కాకరకాయని ఇలా సన్నగా తరుక్కొని శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కొని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా సన్నగా ముక్కలు చేసుకోవాలి. చూసారుగా ఇలా సన్నగా ఉండాలి ముక్కలు. అలాగే పల్లీలు కూడా ఒక 50 గ్రాములు వేయించి పెట్టుకున్నాను పక్కన. వెల్లుల్లి రెమ్మలు ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు, ఒక కప్పు కరివేపాకండి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ కారం ఈ వెల్లుల్లి రెమ్మల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీల్ని వేయించిన పల్లీల్ని మిక్సీ పెట్టి మెత్తగా పొడిగా చేసుకుందాం అండి. ఇలా మెత్తగా పొడిగా చేసుకుందాం అండి మిక్సీలో. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రోట్లో ముందు వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచుకొని అందులోనే ఇప్పుడు మనం పల్లీల్ని పొడి చేసుకున్నాక మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ కాకరకాయ ముక్కల్ని అందులో వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీ ఇంట్లో వాళ్ళు కాకరకాయ కూర అంటే అమ్మ వద్దు అంటున్నారా? ఒక్కసారి మీరు కూడా ఇలాగా కాకరకాయ వెల్లుల్లి కారపొడి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చాలా ఇష్టంగా తింటారండి ఇది. చూసారుగా ఇలా ఎర్రగా ఫ్రై అవ్వడానికి 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుందండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా రావాలండి కాకరకాయ. అలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చాక తీసి మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం అండి వీటిని, ఈ కాకరకాయ ముక్కల్ని. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ఉంది కదండి, ఇందాక మనం ఒక కప్పు పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కరివేపాకుని వేసి ఫ్రై చేసుకున్నాం అండి వీటిని. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేలాగా ఒక ½ మినిట్ టు 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాం అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకును కూడా ఇందాక మనం కాకరకాయ ముక్కలు వేసాం కదండి, అదే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం తీసి ఆ ప్లేట్లోకి వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నానండి. అంటే సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే పసుపు ఒక ½ స్పూన్ పసుపు వేస్తున్నాను. కారం ఆల్రెడీ ఇందాక మనం వెల్లుల్లి దంచేటప్పుడే అందులోనే కారం వేసాం కదా, కావాలంటే కారం కూడా చూసుకొని మీకు టేస్ట్ కావాలని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడే వీటిని వేడి మీద ఉన్నప్పుడే మెత్తగా చేత నలపాలండి, పొడిలాగా చేయాలి. ఆ కరివేపాకు కాకరకాయని ఇలా మెత్తగా నలుపుకోవాలండి, పొడిలాగా మెత్తగా చేతితో గట్టిగా నలపాలండి. వీటిని మిక్సీ పట్టకూడదు, మిక్సీ పెడితే టేస్ట్ మారిపోతుంది. చేతితోనే నలుపుకోవాలండి వీటిని. ఇప్పుడు ఇందులో ఇందాక మనం అందులో వెల్లుల్లితో పాటు పల్లీల్ని రోట్లో వేసి దంచుకున్నాం కదండి, కారం వేసి ఆ పౌడర్ను కూడా వేసేయాలండి. ఇది లాస్ట్ ఫైనల్ టచ్. ఈ పౌడర్ని వేసి ఒక్కసారి మళ్ళీ మెత్తగా ఇలా బాగా కలుపుకుంటే చూసారుగా ఇలా వస్తుంది కాకరకాయ వెల్లుల్లి కారం పొడి. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి, రెగ్యులర్ కాకరకాయ కర్రీలా కాకుండా. చూసారుగా
మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.